శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము 38-39 శ్లోకములో వాటి తాత్పర్యములో యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహీ చ పాతకం కథం నాజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయాకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గాని వారు దోషం చూడటం లేదు. కానీ ఓ జనార్దన, మన వారిని చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు?